మెయిన్గా ఇంక్రీజ్ కేసు అన్ని కూడా చూస్తే మనం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషల్లీ మనకు గేమింగ్ అని లేదంటే ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే శాండ్ ట్రాన్స్పోర్ట్ మీద మనకి కేసెస్ మేజర్ కేసు కట్టడం జరిగింది. అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక 15 వరకు రిపోర్ట్ అయినాయి ఈ ఇయర్, బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్. లాస్ట్ మనం చూస్తే ఈ 10 months క్రైమ్ ఇది. దీంతో బేసిక్గా మనకు తాండూరులో బేసికల్గా కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చూశాను. అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుతున్నాం, వీలైనంత త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనము చూసి దానికి తగ్గట్టు దానికి స్టాఫ్ అంతా కూడా అలొకేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్లో టెండర్స్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. మిగతా క్రైమ్ అంతా మనం చూస్తే నార్మల్గానే ఉంది. బేసికల్గా మనకు HB/day, HB/night కానీ ప్రాపర్టీ అఫెన్సెస్, బాడీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్లోనే ఉన్నాయి. సో మేజర్ ఇక్కడ తాండూరులో ప్రాబ్లం చూసేప్పటి మనకు ట్రాఫిక్ రిజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ గ్రూప్తో ప్లస్ పైకి కూడా మనము కరస్పాండెన్స్ పంపించి వీలైనంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడల్లో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే కోసం మనకు కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు 97 మంది, ఆల్మోస్ట్ 66 AR అండ్ ఒక 30+ కమ్యూనికేషన్ అండ్ సిల్వర్ రిపోర్ట్ చేశాము. సో ఇంకొద్దిగా స్ట్రెంత్ కూడా మనకు తాండూరు పోలీస్ స్టేషన్కి పెరుగుతుంది. సో వాటిని కూడా మనం ఈ ట్రాఫిక్ కంట్రోల్ అందరూ వినియోగించుకుంటాం. అయిపోతుంది మధ్య చాలా ఎక్కువైంది. అక్కడ ఏదైతే పర్మిషన్ లేకుండా చేస్తున్నారో వాటి మీద అందరి మీద కేసులు కడతాం. ఎందుకంటే ఇప్పుడు మన ఏరియాలో ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంతా వస్తున్నాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చినవి, రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవి వాటిని వదిలేయడం, అండ్ ఎవరైతే అక్రమంగా తోలుతుందో వాళ్ళ మీద కేసెస్ కడతాం. మనం చూస్తే ఈ ఇయర్ కూడా దాదాపు ఒక 85 కేసెస్ సోఫార్ ఇంకా 10 months ఈ కేసెసే కట్టడం జరిగింది. స్పెషల్ లోకల్ కింద ఎస్పెషల్లీ శాండ్ థెఫ్ట్ కేసెస్ ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి తాండూరు పోలీస్ స్టేషన్.